హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం ఇరుముడి మూవీకి అయితే వెళ్తున్నాం. సో మూవీ టాక్ అయితే అదిరిపోయింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ రవితేజ కంబ్యాక్ మూవీ అంట. సో మూవీ ఈరోజే రిలీజ్ అయింది. మార్నింగే టాక్ మంచిగా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి 4 o'clock షో ఉంది. ఇరుముడి మెయిన్ ఎగ్జైటెడ్ ఫర్ ద సాంగ్ అనమాట. దాంట్లో మనకి రీమిక్స్ సాంగ్ ఒకటి ఉంది కదా, అది డీజే అండ్ నార్మల్గా ఈ మూవీ కోసం కూడా పాడారు. సో 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో చూద్దాం, ఆ పాట కోసం చాలా చాలా ఎక్సైటెడ్. మొత్తం రీల్స్ మొత్తం అది ఆ పాటే ఉంది. రవితేజ కంబ్యాక్ మూవీ వాళ్ళని కోరుకుందాం. సో లెట్స్ గో టు ద మూవీ. మూవీ చూసాక రివ్యూ చెప్తాను. సో ఇప్పుడే ఇరుముడి మూవీ చూడడం జరిగింది. సో ఆఫ్టర్ 10 ఫిలిమ్స్ ఆర్ 5 ఫిలిమ్స్ కరెక్ట్ గుర్తులేదు, రవితేజకి స్ట్రాంగెస్ట్ బిగ్గెస్ట్ ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద పేరు ఇచ్చుకోండి, అంత పెద్ద కంబ్యాక్ మూవీ ఇది. ఫస్ట్ డే ఏమో కానీ నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ డే ఫస్ట్ డే కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. బికాజ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ మ్యాటర్. రెండు మూడు సార్లు చూస్తారు ఆ సాంగ్స్ కోసమే. సో అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా ఉంటే పిచ్చెక్కిపోతారు ఈ మూవీకి వెళ్తే. నాకు మెయిన్గా మూవీలో నచ్చింది వచ్చేసి సాంగ్స్ అండ్ రవితేజ యాక్టింగ్, చిన్న పాప యాక్టింగ్. మూవీలో లొకేషన్స్ అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు మూవీస్లో అంత బాగా లొకేషన్స్ అని ఏ సినిమాలో వాడుకోలేదు. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఉంటాయి. మంచి రియల్ లొకేషన్లో మూవీ తీస్తే ఇలా ఉంటుంది, ఇంత బాగుంటుంది. ఇంకా రవితేజ యాక్టింగ్ అండ్ చాలా రోజులు అయిపోయింది కదా రవితేజని మనం అథెంటిక్ రోజులు చూసి అన్ని మాస్ ఎక్కువ మాస్ చూసి. ఈ మూవీలో సటిల్ యాక్టింగ్ ఉంటుంది, మాస్ యాక్టింగ్ ఉంటుంది, ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నేను సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు చూడకపోతే ఈ సినిమా అయితే ఫస్ట్ వెళ్ళి చూసేయండి, మీ మనీ వర్త్ ఉంటుంది. ఆ సాంగ్స్, అయ్యప్ప సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. నేనైతే మూవీలో ఫుల్ ఎమోషనల్ అయింది లాస్ట్లో. మొత్తం నాకు పిచ్చ కనెక్ట్ అయింది మూవీ. ఇంకా అంతే అండి. ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అట్లా ఇంకా ఏం లేదు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బయట ఎవరు నచ్చలేదు అది అని చెప్తే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు. ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ జీవి ప్రకాష్ చింపేశాడు, నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ మొత్తం డివోషన్ అనుకోకండి. మూవీ అనేది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మూవీ. కొంచెం సస్పెన్స్ ఉంటుంది. అందులో అయ్యప్ప స్వామి గురించి ఉంటుంది. హీరో అయ్యప్ప మాల ఎందుకు వేస్తాడు, అందుకు అయ్యప్ప సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్. దాని గురించి కూడా ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, ఎందుకు అయ్యప్ప మాల ఈ మూవీలో వేస్తాడు అది అని. ఇది మూవీ రివ్యూ. బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ రవితేజ. ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ నెక్స్ట్ మూవీస్ కూడా పెద్ద హిట్స్ కొట్టాలి. ఇలా మూవీస్ తీస్తే పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనల్ని చూసి కాపీ కొడతారు, అంత బాగా తీశారు మూవీ. సో బెస్ట్ మూవీ అసలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్లో ఇది నాకు టాప్లో ఉంటుంది. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చిన రూమ్కి వచ్చేంత వరకు నా మైండ్లో మూవీ రన్ అవుతుంది. అంత అంత బాగుంది మూవీ. మూవీ చూసిన తర్వాత మనం బయటకు వచ్చిన రూమ్కి వచ్చిన ఇప్పుడు కూడా మూవీ రన్ అవుతుందంటే మైండ్లో, ఆ మూవీ మీకు ఎంతో కొంత ఎఫెక్ట్ చేయకపోతే ఆ మూవీ బాగాలేనట్టు. కానీ ఆ మూవీ మీకు ఇంకా మైండ్లో రన్ అవుతుందంటే ఆ మూవీ ఎంతో కొంత బాగుందని అర్థం. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చిన్న చిన్న నిట్ పికింగ్స్, అక్కడ ఇది బాగాలేదు, అక్కడ ఇది బాగాలేదు, ఇక్కడ ఇది కనెక్ట్ కాలేదు, అవన్నీ చూడకూడదు, కొన్ని వదిలేయాలి. సో ప్రతి ఒక్కటి ఇలా పట్టుకోకుండా సినిమాలో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. విత్ ఫ్యామిలీ వెళ్ళండి, ఫ్యామిలీ మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్తే పక్క ఇంకా నచ్చుద్ది. అది దిస్ ఈస్ అవర్ రివ్యూ అబౌట్ ఇరుముడి. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో కొత్తగా ఎవరు చూసినా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.